Hello everyone. First question. The value of k for which the quadratic equation 4x square plus 4 root 3x plus k equal to 0 has equal roots is. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నట్లయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, బేసిక్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది, రైట్? ఈ ఈక్వేషన్కి రూట్స్ అంటే ఫస్ట్ కేసులో బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు రూట్స్ అనేవి రియల్ అలాగే అన్ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సెకండ్ కేసులో బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0 అయితే అప్పుడు రూట్స్ అనేవి ఇమాజినరీగా ఉంటాయి. థర్డ్ కేసులో బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది ఈక్వల్ టు 0 అయితే అప్పుడు రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, రైట్? ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac అని అంటే ఇంగ్లీష్లో డిస్క్రిమినేట్ అంటారు. ఓకే, తెలుగులో అయితే విచక్షణి అంటారు. ఓకే, సో మనకి క్వశ్చన్లో ఈక్వల్ రూట్స్ అన్నారు కాబట్టి బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ ఏ అంటే 4, బి అంటే 4 రూట్ 3, అలాగే సి అంటే కే, రైట్? సో బీ స్క్వేర్ అంటే 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 4, సి అంటే కే ఈక్వల్ టు 0. సో దీన్ని మనం స్క్వేర్ అప్లై చేస్తే 16 ఇంటూ 3 మైనస్ 16k ఈక్వల్ టు 0. 16 క్యాన్సిల్, k ఈక్వల్ టు 3 వస్తుంది. సో మనకు కావాల్సింది k వాల్యూ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A natural number when divided by 5, 6, 7 or 8 leaves a remainder of 4 in each case. What is the smallest of all such numbers? ఓకే, మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో ఒక స్మాలెస్ట్ నెంబర్ని 5, 6, 7, 8తో కనుక డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 4 వస్తుందట. సో ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, త్రూ ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే 214 ఉంది. ఈ 214 నుంచి మనం రిమైండర్ కనుక 4 తీసేస్తే ఇంకా మనకి 210 ఉంటుంది. ఈ 210ని 6 కట్ చేయదు, అలాగే 8 కూడా కట్ చేయదు, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 424 ఉంది. ఇందులో నుంచి రిమైండర్ తీసేస్తే 420 వస్తుంది. ఈ 420ని 8 కట్ చేయదు, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 844 ఉంది. ఇందులో నుంచి రిమైండర్ తీసేస్తే మనకి 840 ఉంటుంది. ఈ 840ని 5 అనేది 168 టైమ్స్ కట్ చేస్తుంది, అలాగే 6 అనేది 140 టైమ్స్ కట్ చేస్తుంది, 7 అనేది 120 టైమ్స్ కట్ చేస్తుంది, అలాగే 8 అనేది 105 టైమ్స్ కట్ చేస్తుంది, రైట్? సో మన ఆన్సర్ అనేది 844. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If alpha and beta are the zeros of the polynomial 5x square minus 7x plus 2, then the sum of their reciprocals is. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి 5x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అని చెప్తున్నారు. అయితే ఈ రూట్స్ యొక్క రెసిప్రోకల్ సమ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి, రైట్? ముందు మనం ఈక్వేషన్కి రూట్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో 5 ఉంది, సి ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో -7 ఉంది, రైట్? ఇక్కడ ఏ ఇంటూ సి అంటే +10 వస్తుంది. ఈ +10 వచ్చేలాగా ఈ -7ని మనం డివైడ్ చేయాలి. అంటే దీన్ని -5 -2 కింద రాసుకుంటే -5 ఇంటూ -2 అంటే 10 వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ రూట్స్ అంటే వీటికి సింబల్స్ అనేవి రివర్స్ చేసి ఏ కోవిషియంట్తో డివైడ్ చేస్తే మనకి రూట్స్ అనేవి వస్తాయి. సో రూట్స్ అంటే మనకి 5/5 వస్తుంది, ఇక్కడ 2/5 వస్తుంది, రైట్? 5/5 అంటే 1, అలాగే 2/5 అనేది సెకండ్ రూట్ అవుతుంది.
ఇది మనకి ఆల్ఫా బీటా. మనకు కావాల్సింది 1/α ప్లస్ 1/β కాబట్టి 1/α అంటే 1/1 ప్లస్ 1/β అంటే 1/2/5. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది 5/2 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం అనేది 2 వస్తుంది. 1 into 2 అంటే 2, 2 plus 5 అంటే 7 వస్తుంది, రైట్? సో మనకి ఆన్సర్ అనేది 7/2. ఆప్షన్ 1 is the correct answer. Next question. The LCM of 14, 35 and 56 is, ఓకే, మనం త్రూ ఆప్షన్ నుంచి వెరిఫై చేద్దామండి. మనకు కావాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ అంటే 140 ఉంది. ఈ 140ని 56 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేటెడ్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 210 ఉంది. ఈ 210 కూడా 56 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 280 ఉంది. ఈ 280ని 56 అనేది 5 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 35 8 టైమ్స్ కట్ చేస్తుంది. 14 అనేది 20 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి 14, 35, 56కి ఎల్సిఎం అనేది 280 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 42, 63 అండ్ 105 ఈస్, ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి 42, 63, 105 అనే నెంబర్స్ ఇచ్చారు. వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్? ఇప్పుడు మన ఆన్సర్ అనేది 42 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. అలాగే ఆ ఫ్యాక్టర్ అనేది మనకి ఇచ్చిన 3 నెంబర్స్ని కూడా డివైడ్ చేయాలి, రైట్? ఇప్పుడు ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో 63 ఉంది, ఎలిమినేటెడ్. ఆప్షన్ 4లో 630 ఉంది, ఎలిమినేటెడ్. ఇక ఆప్షన్ 2లో 7 ఉంది. 7 అనేది 42 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 7 42ని 6 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 7 63ని 9 టైమ్స్ కట్ చేస్తుంది. 7 105ని 15 టైమ్స్ కట్ చేస్తుంది. ఆప్షన్ 3లో 21 ఉంది. ఇది కూడా 42 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 21 అనేది 42ని 2 టైమ్స్ కట్ చేస్తుంది. 21 63ని 3 టైమ్స్ కట్ చేస్తుంది. 21 105ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? సో మనకు కావాల్సింది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఉన్న ఆప్షన్స్లో హైయెస్ట్ నెంబర్ అంటే 21 ఉంది. సో మన ఆన్సర్ అనేది 21. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి బర్డ్ మాస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు, రైట్? ముందు మనం ఈ బార్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే 5 + 7 అంటే 12 వస్తుంది. ఇక్కడ 9 + 6 ఉంది, ఇది మనకి 15 వస్తుంది. 15 - 12 అంటే 3, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 15 + 12 ఉంది, ఇది మనకి 27 వస్తుంది. 27 - 3 అంటే 24. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ వేస్తే 72 డివైడెడ్ బై 1/2 ఇంటూ 24. ముందు మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి కాబట్టి 2 అనేది 24లో 12 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనం ఫైనల్ ఈక్వేషన్ వేస్తే 72/12 వస్తుంది. సో 72లో 12 అంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్? మన ఆన్సర్ అనేది 6. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1/300 రిటర్న్ యాజ్ ఏ రికరింగ్ డెసిమల్ ఈస్, ఓకే. 1/300ని రికరింగ్ డెసిమల్గా రిప్రజెంట్ చేయమని అడుగుతున్నారు. ముందు మనం 1/3 వాల్యూ ఎంతో చూద్దాం. 1/3 అంటే 0.333 అనేది ఇలా కంటిన్యూస్గా వస్తుంది, రైట్? ఇలా కంటిన్యూస్గా వచ్చే డెసిమల్స్ని మనం రికరింగ్ డెసిమల్ అని చెప్తాం. వీటిని మనం 0.3 బార్ అని రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో 1/3 అంటే 0.3 బార్. మనకు కావాల్సింది 1/300 కాబట్టి 1/300ని 1/3 ఇంటూ 1/100 అని రాయొచ్చు. 1/3 అంటే 0.3 బార్, రైట్? బై 100. మనకి డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి వీటిని న్యూమినేటర్లో అడ్జస్ట్ చేద్దాం. సో మన ఆన్సర్ అనేది 0.03 బార్ అవుతుంది, ఓకే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, ఓకే. మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో ఒక నెంబర్ అనేది 12తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏదైనా నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుంది అంటే సేమ్ నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలి, అలాగే 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ముందు మనం
4 డివిజిబిలిటీని చెక్ చేస్తే నెంబర్ కనుక 4తో డివిజిబుల్ అవుతుంది అంటే నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన 4 నెంబర్స్ కూడా 4తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇప్పుడు 3 డివిజిబిలిటీని చెక్ చేద్దాం. నెంబర్ కనుక 3తో డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్లోని డిజిట్స్ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ మనం చెక్ చేస్తే ఆప్షన్ 1లో డిజిట్స్ సమ్ అంటే 16 వస్తుంది. 16 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో డిజిట్స్ సమ్ అంటే ఇక్కడ 29 వస్తుంది, రైట్? ఈ 29 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో డిజిట్స్ సమ్ అంటే ఇక్కడ 27 వస్తుంది. ఈ 27 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 57816 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ అనేది 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.